నెల్లూరు జిల్లా కావలిలో ఫిబ్రవరి 19వ తేదీన జరగబోయే నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు తరలివస్తున్న జిల్లా పార్టీ యంత్రాంగానికి కావలి నియోజకవర్గం ప్రజలకు పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం. ఇట్లు షేక్ ఆర్షియా 8వ వార్డు టీడీపీ మహిళా నాయకురాలు, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని సల్మాన్పురం గ్రామంలో జరిగిన హత్య కేసులో బుచ్చి పోలీసులు ఛేదించారు. ఈ మేరకు నెల్లూరు రూరల్ డీఎస్పీ వీరాంజనేయ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. నారాయణ రెడ్డి అనే వృద్ధుడు బిట్టు అనే యువకుడు పనిచేస్తున్న షాపు వద్దకు తరచూ వెళుతూ ఉండేవాడన్నారు. అయితే వారిద్దరికీ ఏర్పడిన పరిచయంతో నారాయణ రెడ్డి స్వీట్స్ దుకాణంలో పనిచేస్తున్న బిట్టుకు అప్పుగా కొంత నగదు ఇచ్చారన్నారు. అదే గత కొన్ని రోజులుగా వారిద్దరి మధ్య అప్పు ఇచ్చిన డబ్బుల విషయంలో గొడవలు జరుగుతూ ఉన్నాయన్నారు. నారాయణ రెడ్డి బిట్టుపై అనుచితంగా మాట్లాడడంతో అతని చంపేయాలని దురుద్దేశం పెంచుకున్నాడని తెలిపారు. ఈ నెల 15వ తేదీ గొడవ జరిగిన రాత్రి నారాయణ రెడ్డి ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో వెళ్లి అతనిని తోసేసి బిట్టు వెంట తెచ్చుకున్న కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడన్నారు. అయితే అతను చనిపోలేదేమో అనే అనుమానంతో పక్కనే ఉన్న ఓ పెన్ను తీసుకుని కళ్లల్లో పొడిచాడని తెలిపారు. దీనిపై బుచ్చి సిఐ హైమారావు, ఎస్ఐ మహేంద్ర సిబ్బందితో కలిసి లోతుగా విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. అతనిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినా ఛేదించినటువంటి బుచ్చి సిఐ హైమారావు, ఎస్ఐ మహేంద్ర వారి సిబ్బందిని ఆయన అభినందించి వారికి రివార్డులను అందజేశారు. దాంట్లో మరి డైరెక్ట్ ఎవిడెన్స్ విట్నెస్ లేదు కాబట్టి ఛాలెంజ్ తీసుకొని నెల్లూరు ఎస్పీ శ్రీ డాక్టర్ భువనేశ్వరి డైరెక్టర్స్ గారి ఆదేశాల మేరకు నేను మరి టీమ్స్ ఫామ్ చేసి బుచ్చిరెడ్డిపాలెం సిఐ గారు హైమారావు, తర్వాత ఎస్ఐ మహేంద్ర వాళ్ళ యొక్క టీం అందరూ కూడా ఈ కేసులో అన్ని కోణాల్లో దీన్ని దర్యాప్తు చెప్పడం జరిగింది. దాని మేరకు ఈ కేసులో వాళ్ళ రిపోర్ట్లోనే అతను నారాయణ రెడ్డి చనిపోయినటువంటి వాళ్ళ డాటరు ఈ పింటూ అనే బుచ్చిరెడ్డిపాలెంలో ఈ కూల్ డ్రింక్ షాప్ మరియు స్వీట్స్ అని తీసుకునే అతని మీద అనుమానంతో కేసు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే ఈ పెద్ద నారాయణ రెడ్డి అతను డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తూ ఉంటాడు. ఆ నేపథ్యంలో ఈ పింటూ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ ఫాదర్ నుంచి కూడా పరిచయం. దాంట్లో ఈ అతను 40,000 రూపాయలు డబ్బులు వడ్డీకి ఇవ్వడం జరిగింది. అందులో ఇతను ఈ నారాయణ రెడ్డి ఇప్పుడు షాప్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ అవి చిన్న కూలింగ్ తాగడం, అది చేయడం గొడవ పట్టడం, వడ్డీ అనిపిస్తే ఇచ్చినా కూడా నాకు ఇవ్వలేదు అంటాం. దాంతో గొడవలు ఉన్నాయి. తర్వాత ఇతను 15వ తారీఖు అతను చనిపోయి మర్డర్ అవడానికి ముందు రోజు ఇదంతా గొడవ పెట్టుకొని ఫిట్ చేసి వెళ్తాడు. ఫిట్ చేయడంతో ఇతను ఈ విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి ఇతను ఒక్కడే ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇతను ఆసరా తీసుకొని ఇతను హత్య చేస్తే ఎవరు కనుక్కోలేరని చెప్పేసి మనసులో అతనికి అనిపించింది. వెంటనే ఆ రోజు రాత్రిపూట 9 గంటలకి షాప్ కట్టేసిన తర్వాత అక్కడికి ఆటోలో వెళ్ళిన తర్వాత అక్కడ ఐపీ సమీపంలోకి ఒక ఆడ మనిషి బయటకు ఇచ్చి బయటకు రాగానే అతను మళ్ళీ వెనక్కి వచ్చి దాంట్లో తర్వాత ఆ ఇంటికి వెళ్ళేసి అతను మామూలుగా ఇతను నారాయణ రెడ్డి తలుపేసుకొని బొట్ట వేయగానే అతను వెళ్తూ వచ్చేసి చూసి అదే ఏం నువ్వు ఇంటికి వచ్చావు, ఏం రైతులు ఇచ్చావని, నేను చేయాలని ఇచ్చావని, లేదంటే నాకు వేరే డబ్బులు ఊళ్ళో ఇవ్వాల్సింది కాదు, ఇలా మాట్లాడవచ్చు, వచ్చి చూసుకోవాలని అంటాడు అని మాట్లాడితే ఒక్కసారి అతను ఇంటి చూసి అక్కడ ఉన్నటువంటి అతని దగ్గర కత్తి ఉంటుంది, తీసుకెళ్తాడు కొనుక్కొని, దాంతో ట్రై చేస్తారు ఎండి కొట్టి దాంతో అంటే పక్కన పడేసి అంటే ఇది ఎప్పుడైతే అంటాడో దాన్ని పక్కన పడేస్తుంది. ఆ తర్వాత మా గుడ్డు తోసేసి అక్కడ ఉన్నటువంటి ఒక 2 కత్తులతో అతను దాడి చేసి అతను దారుణంగా చంపడం జరిగింది. అలాగే కూడా అతను న్యాయం చేసినట్టు ఒప్పుకున్నాడు. దాని మేరకు మరి సిఐ గారు అతను అరెస్ట్ చేసి ఈ కేసులో మరి ఎలాంటి ఆధారాలు లేకపోయినా, ఎలాంటి డైరెక్ట్ సాక్ష్యాలు లేకపోయినా మరి కేసులు చేయించినటువంటి బుచ్చిరెడ్డిపాలెం ఎస్సీ హైమారావు, తర్వాత ఎస్ఐ మహేంద్ర వాళ్ళ యొక్క డిమాండ్ని కూడా ఎస్పీ గారు అధ్యయనించారు. వాళ్ళు కూడా రివార్డు ప్రకటించారు. ఈ కేసులో వీరితో పాటు ఆదినారాయణ, తర్వాత సంపత్తు, నవీన్, సురేష్, కామేశ్వరరావు వీళ్ళందరూ కూడా ఈ పోలీస్ సిబ్బంది సహకరించి కేసులో
వెంటనే ఈ కేసుని 24 hours డిటెక్ట్ చేయడానికి వీళ్ళందరూ కృషి చేశారు. వీళ్ళందరినీ కూడా దీని పక్క దీనికి ఈ కేసులో ఇదైతే మనం ఒంటరిగా ఎవరైనా వ్యక్తులుగా ఉన్నప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాల్సింది. ఎందుకంటే ఎవరికైనా ఇట్లా కేర్లెస్ ఉంటే కొద్దిగా ప్రమాదం కూడా జరగచ్చు. ఇలాంటి దురదృష్టకర సంఘటనలు కాబట్టి అందరూ కూడా కేర్ఫుల్గా దీంట్లో ఒంటరిగా ఉన్నటువంటి తల్లిదండ్రులు కానీ ఒకరు కానీ ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన కూతురు నాటుకోవడం కానీ వాళ్ళు కేర్ టేకర్గా ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఇలాంటి సంఘటన జరగకుండా అంటే ఏం చేసేవాడు కూడా ఇలాంటి చేయాలనే ఆలోచన కూడా లేకుండా గతంలో ఏమైనా అది వేరిపోయింది. ఆల్మోస్ట్ లేకపోవచ్చు చూస్తాం. సరే, ఈ వారం రోజుల్లో అదొకటి జరిగింది. నిన్న చూస్తే ఒక అమ్మాయి మీద అటాక్ జరిగింది గొడవ. అది ఫ్యామిలీ డిస్ప్యూట్. అదే సార్, దీనికి దానికి సంబంధం లేదు సార్. కానీ ఇట్లాంటి కార్యక్రమాలు ఇటీవల తరచుగా ఇంట్లో జరుగుతుంది. దాని మీద దానికి సంబంధం లేదు. ఎందుకంటే ఇది అతను ఒడ్డీకి ఇవ్వటం ఇబ్బంది పెట్టడం లేదు. ఇంకొక అతను కూడా అతని మీద ఉన్న కష్టం అలాగే ఒంటరిగా ఉన్నాడు ఈ వృద్ధుడు అని చెప్పేసి చేస్తే ఉండదు అతనికి ఆలోచన. నెల్లూరు జిల్లా కావలిలో ఫిబ్రవరి 19వ తేదీన జరగబోయే నియోజకవర్గ పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు తరలివస్తున్న జిల్లా పార్టీ యంత్రాంగానికి కావలి నియోజకవర్గం ప్రజలకు పార్టీ నాయకులకు స్వాగతం సుస్వాగతం. ఇట్లు భీమవరపు బాలాజీ, కావలి టౌన్ ఐటీడీపీ అధ్యక్షులు, కావలి నెల్లూరు జిల్లా.